డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్, ఏ ఏ జాతుల వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో నివసించారు. ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ఏ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క జాతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆంధ్ర ప్రాంతంలో నివసించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్, జాతులు. సరే, ఒకసారి చూద్దాం. ఆంధ్ర ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి జాతుల వాళ్ళు నివసించడం జరిగింది. ప్రస్తుతం ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు ఏ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఓల్డెన్ డేస్లో, యాన్షియంట్ టైమ్స్లో ఈ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో, ఈ ఆంధ్ర ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి జాతుల వాళ్ళు నివసించడం జరిగింది. వాళ్ళలో నాగులు అంటే నాగజాతి వారు, యక్షులు యక్ష జాతి వారు, ద్రవిడులు ద్రవిడ జాతి వారు, ద్రవిడ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, దానితో పాటు శబరులు, దానితో పాటు ఆర్య ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు, దానితో పాటు ఆర్య ఆంధ్రులు లేకపోతే ఆర్యులు. అంటే ఓల్డెన్ డేస్లో కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో, అంటే ఆంధ్ర ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి జాతుల వాళ్ళు నివసించడం జరిగింది. నాగజాతి వారు, యక్ష జాతి వాళ్ళు, ద్రవిడులు, శబరులు, ఆర్య ఆంధ్రులు అనేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ has been lived in కృష్ణా గోదావరి రివర్ బేసిన్. మరి ఈ అన్ని జాతుల వాళ్ళు నివసించడం జరిగింది అంటూ ఒక్కొక్క జాతి గురించి ఒకసారి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ లాగా నేర్చుకుందాం. ఫస్ట్ నాగ జాతి వాళ్ళు లేకపోతే నాగులు అనేటువంటి వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నాగులు మనం ఈ రోజుటికి కూడా నాగరాజు అనేటువంటి పేరు లేకపోతే నాగయ్య అనేటువంటి పేరు, ఇటువంటివన్నీ పేర్లు మనకి జనరల్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ నాగేంద్ర స్వామి అనేటువంటిది, నాగేంద్రుడికి పూజలు చేయడం, ఇటువంటివి అంటే పాములని దేవతలాగా పూజించేటువంటి కల్చర్ ఉంది. ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఈ కల్చర్ ఎవరిది అంటే నాగులది. నాగులు ఎవరు అంటే ఓల్డెన్ డేస్లో ఆంధ్ర ప్రాంతంలో నివసించిన వాళ్ళు సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు, జనరల్ కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మనుషులలాగా ఏదైనా వాళ్ళకి ప్రమాదకరమైనటువంటి స్థితి వస్తే, డేంజరస్ సిచ్యువేషన్ వస్తే, అటువంటి సమయంలో పాములలాగా మారేటటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళే నాగజాతి వాళ్ళు. సాధారణమైన పరిస్థితుల్లో అంటే జనరల్గా మనుషులలాగా అసాధారణమైనటువంటి సిచ్యువేషన్స్, ఏదైనా వాళ్ళకి ఒక కష్టం అనేటువంటిది వచ్చినప్పుడు, డేంజర్ ప్రమాదం వచ్చినప్పుడు పాములలాగా మారేటువంటి నేచర్ కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే నాగజాతికి సంబంధించినటువంటి వాళ్ళు. మరి ఈ నాగజాతి వాళ్ళు కృష్ణా గోదావరి ప్రాంతంలోని, కృష్ణా గోదావరి నదుల మధ్యలో నివసించేటువంటి వాళ్ళు, కృష్ణా గోదావరి ప్రాంతంలో నివసించేటువంటి, కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో నివసించేటువంటి నాగజాతికి సంబంధించినటువంటి ప్రజలకి
నాయకుడిగా ఎవరున్నారు అంటే లీడర్గా నాగముచ్చలిందుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. నాగముచ్చలిందుడు, నాగుల యొక్క నాయకుడు, లీడర్ ఎవరు అంటే నాగముచ్చలిందుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ నాగముచ్చలిందుడు అనేటువంటి వ్యక్తి గురించి మనకి ఎలా తెలుస్తుంది అంటే, నాగముచ్చలిందుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క 7 పడగలతోటి, నాగముచ్చలిందుడికి తన యొక్క 7 పడగలతోటి గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తికి నీడనిస్తున్నట్లు, అంటే ఎండ నుంచి వర్షం నుంచి రక్షణ కోసం నీడన ఇస్తున్నట్లు, షెల్టర్ని ఇస్తున్నట్లు ఒక పోర్ట్రాయిట్ అనేటువంటిది, ఒక శిల్పం అనేటువంటిది దొరికింది. ఎక్కడ అంటే నాగార్జున కొండపై. నాగులు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని తీసుకున్నారని, నాగులు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని తీసుకున్నారని, వీళ్ళకి బౌద్ధాన్ని గౌతమ బుద్ధుడే ఉపదేశించారని, నాగులు బౌద్ధ మతం తీసుకున్నారని, నాగులకి బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడే ఉపదేశించాడని ఎలా తెలుస్తుంది అంటే, నాగముచ్చలిందుడు తన యొక్క 7 పడగలతోటి గౌతమ బుద్ధుడికి నీడనిస్తూ ఉన్నటువంటి ఒక పోర్ట్రాయిట్ అనేటువంటిది, ఒక విగ్రహం అనేటువంటిది, ఒక శిల్పం ఎక్కడ దొరికింది అంటే నాగార్జున కొండపై దొరికింది. మళ్ళీ చెప్తాను చూడండి, నాగుల గురించి చెప్తాను. ఈ ఆంధ్ర ప్రాంతంలో నాగజాతి వాళ్ళు నివసించేవారు. కృష్ణా గోదావరి ప్రాంతంలో నాగజాతి వాళ్ళు నివసించేవాళ్ళు. ఈ నాగులు అనేటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి సిచ్యువేషన్స్లో మనుషులుగాను, ఏదైనా డేంజరస్ కండిషన్ వచ్చినప్పుడు పాములుగాను మారేటువంటి నేచర్ కలిగినటువంటి వాళ్ళు. మరి ఈ నాగజాతికి నాయకుడు నాగముచ్చలిందుడు ఈ నాగులు బౌద్ధ మతాన్ని తీసుకోవడం జరిగింది. నాగులు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని తీసుకున్నారని ఎలా తెలుస్తుంది అంటే, నాగుల యొక్క నాయకుడు నాగముచ్చలిందుడు అనేటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడికి నీడన ఇస్తున్నట్లు, ఎండా వర్షం నుంచి రక్షణ కల్పిస్తూ నీడన ఇస్తున్నట్లు మనకు ఒక శిల్పం అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే నాగార్జున కొండపై దొరికింది. ఎక్కడ దొరికింది అంటే నాగార్జున కొండపై దొరికింది. అదేవిధంగా అమరావతిలో ఒక స్తూపం ఉంది, అమరావతి స్తూపం. అమరావతి స్తూపాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే నాగరాజు లేకపోతే వీలుడు. అమరావతి స్తూపాన్ని, అమరావతిలో ఉండేటువంటి బౌద్ధ స్తూపాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, అమరావతిలో ఉండేటువంటి బౌద్ధ స్తూపాన్ని నిర్మించినటువంటి పర్సన్ పేరు నాగరాజు లేకపోతే వీలుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా అమరావతి స్తూపంలో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు పదాన్ని ఉపయోగించడం జరిగింది. అమరావతి స్తూపంలోనే మొట్టమొదటి తెలుగు పదం నాగబు అనేటువంటిది కూడా కలదు. తెలుగులో ద ఫస్ట్ తెలుగు వర్డ్ నాగబు. ఫస్ట్ తెలుగు వర్డ్ ఏంటి అంటే నాగబు. ఎక్కడ ఉంది అంటే అది అమరావతి స్తూపంలో ఉంది. నేనేం చెప్తున్నాను అంటే, శాతవాహనుల కంటే ముందు లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో నివసించినటువంటి వివిధ జాతుల గురించి, ట్రైబ్స్ గురించి చెప్తూ నాగజాతి వాళ్ళు నివసించారు ఆంధ్ర ప్రాంతంలో అని చెప్తూ, ఈ నాగజాతి వాళ్ళు కృష్ణా గోదావరి నదుల మధ్యలో నివసించారని, వీళ్ళు బౌద్ధ మతాన్ని తీసుకున్నారని, వీళ్ళకి బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడే ఉపదేశించాడని, ఈ గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తిని నాగముచ్చలిందుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క 7 పడగలతో రక్షిస్తున్నాడని మనకి ఎక్కడ పోర్ట్రాయిట్ దొరికింది అంటే నాగార్జున కొండపై దొరికింది. మరి ఈ నాగులు బౌద్ధులు అని ఎలా తెలుస్తుంది అంటే, నాగరాజు లేకపోతే వీలుడు అనేటువంటి వ్యక్తి
అమరావతి వద్ద ఒక పెద్ద స్తూపాన్ని నిర్మించాడు, బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాన్ని నిర్మించాడు. దీన్ని బట్టి కూడా వీళ్ళు బౌద్ధ మతాన్ని స్వీకరించారు అని తెలుస్తుంది. అదేవిధంగా మనకి అమరావతి స్తూపంపై నాగబు అనేటువంటి ఒక పదం కూడా ఉంది. ఇది తెలుగులో మొట్టమొదటి పదము. మనకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నాగులది. అసలు నాగులు ఎక్కడి నుంచి వచ్చారు, నాగులు అనేటువంటి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి ఇంకా కాస్త డెప్త్కి వెళ్తే మనము మహాభారతం అనేటువంటి స్టోరీకి ఒక్కసారి కనెక్ట్ అయితే, మహాభారతంలో కాండవ దహనము అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాండవ దహనము అనేటువంటి ఒక కాన్సెప్ట్లో అగ్నిదేవుడు కాండవ వనాన్ని మొత్తాన్ని కూడా దహించి వేయాలి. నా ఆకలి లోపల ఉండేటువంటి కడుపులో మంట ఉంది, ఆ మంటంతా కూడా తగ్గాలి అంటే ఈ కాండవ వనంలో ఉండేటువంటి ఆయుర్వేద మూలికలన్నీ ఔషధాలతోటే నా యొక్క కడుపులో మంట తగ్గుతుంది. కాబట్టి ఈ కాండవ దహనానికి, నేను కాండవ వనాన్ని దహనం చేయడానికి మీరిద్దరూ కూడా హెల్ప్ చేయండి, రక్షణ కల్పించండి అని ఎవరిని అడిగారు? శ్రీకృష్ణుణ్ణి, అదేవిధంగా అర్జున్ని అడిగారు. సరే, శ్రీకృష్ణుడు అర్జునుడు అనేటువంటి వాళ్ళు, అయ్యా సరే నువ్వు అన్నట్టు మేము రక్షిస్తాం, కాకపోతే మేమేమి ఆయుధాలు తెచ్చుకోలేదే, మా దగ్గర ఏమీ ఆయుధాలు లేవంటే, ఆయుధాల గురించి మీరేమీ భయపడద్దు, నేను మీకు ఆయుధాలు ఇస్తాను అని ఒకరి చేతికి గాంధీవం ఇస్తాడు, ఒకరి చేతికి సుదర్శన చక్రం ఇస్తాడు. శ్రీకృష్ణుడికేమో సుదర్శన చక్రాన్ని ఇస్తాడు, అర్జునుడికేమో గాంధీవం ఇస్తాడు. ఎవరు? అగ్నిదేవుడు. దీనితోటి ఈ గాంధీవంతో అర్జునుడు, సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడు, సరే మాకు ఆయుధాలు వచ్చేసాయి, ఇంకా నీ ఇష్టం, నువ్వు ఈ వనాన్నంతా దహించి వేసేయి, కాల్ చేసేయి, మొత్తం తినేసేయి, నువ్వు నీకు రక్షణగా నేనుంటాను అని చెప్పేసి ఆ అగ్నిదేవుడికి అభయం ఇస్తే, మరి అగ్నిదేవుడు ఆ కాండవనాన్ని దహించి వేస్తూ ఉంటాడు. మరి ఆ కాండవనాన్ని దహించకుండా ఎవరు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అంటే ఇంద్రుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంద్రుడితో ఫైట్ చేయాలి ఎవరు? అర్జునుడు, శ్రీకృష్ణుడు. దేవతల రాజు ఎవరు? దేవేంద్రుడు. అందుకే ఇంద్రుడితో వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. అర్జునుడు, శ్రీకృష్ణుడు ఫైట్ చేసి ఈ అగ్నిదేవుడి యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా కాండవ దహనాన్ని చేస్తారు. అలా అడవినంతటిని దహనం చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి పాములు అన్నీ కూడా అంటే మాడిపోయినాయి, చనిపోతున్నాయి. అటువంటి సమయంలో తప్పించుకున్నటువంటి కొన్ని పాములు అలా ఉత్తర భారతదేశాన్ని వదిలేసి పారిపోయి ఎక్కడికి వచ్చాయి అంటే దక్షిణానికి వచ్చాయి, ఆంధ్ర ప్రాంతంలో సెటిల్ అయ్యాయి. అవే నాగజాతి అని ఒక కాన్సెప్ట్. రెండవ కాన్సెప్ట్ ఏంటి అంటే, జనమేజయ మహారాజు సర్పయాగం చేశాడు. జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తాడు. ఎందుకని చేస్తాడు అంటే, తన తండ్రి అయినటువంటి పరీక్షిత్తు మహారాజు చనిపోవడానికి కారణం పాము కాటు. అంటే పాము కుడితే తన తండ్రి పరీక్షిత్తు మహారాజు చనిపోయాడని జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. సర్పయాగం చేయడము అంటే అక్కడ బ్రాహ్మణులు, పురోహితులు అనేటువంటి వాళ్ళు సర్పయాగం చేస్తూ ఉంటే ఇంకా ఎక్కడెక్కడి పాములన్నీ కూడా వచ్చేసి ఆ యాగశాలలో ఆ మంటలో దూకి చనిపోతాయి. అది సర్పయాగం. పాములని అంతం చేయడం సర్పయాగం అంటే. ఇలా అంతం చేసేటప్పుడు, సర్పయాగం చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది పాములన్నీ కూడా ఆ యాగంలో పడి చనిపోతే ఆ సర్పయాగం నుంచి తప్పించుకున్నటువంటి కొన్ని పాములు ఉత్తర భారతదేశాన్ని వదిలేసి దక్షిణ భారతదేశానికి వచ్చి సెటిల్ అయ్యాయి. అవే నాగజాతి వాళ్ళు అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అంటే జనమేజయుడి యొక్క సర్పయాగం నుంచి తప్పించుకున్నటువంటి కొన్ని పాములు, అదేవిధంగా అగ్నిదేవుడి యొక్క కాండవ దహనం నుంచి తప్పించుకున్నటువంటి కొన్ని పాములు ఈ దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలో వీళ్ళు స్థిరపడ్డారు. స్థిరపడి బౌద్ధ మతాన్ని తీసుకున్నారు.
బౌద్ధ మతాన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఆంధ్ర ప్రాంతంలో అంటే నాగజాతి వాళ్ళు. నాగజాతికి నాయకుడు ఎవరు అంటే నాగముచ్చలిందుడు. నాగముచ్చలిందుడు 7 పడగలతోటి గౌతమ బుద్ధుడికి రక్షణ ఇస్తున్నట్లు, నీడనిస్తున్నట్లు ఉండేటువంటి శిల్పం ఎక్కడ దొరికింది అంటే నాగార్జున కొండపై దొరికింది. అమరావతి స్తూపాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే నాగరాజు, లేకపోతే ఆయననే వీలుడు. తెలుగులో మొట్టమొదటి పదం ఏంటి అంటే నాగభూత్. ఎక్కడ ఉంది అంటే అమరావతి స్తూపంపై ఉంది. ఇంతవరకు క్లారిటీనా? ఎక్కడి నుంచి వచ్చారు అనేది చెప్తున్నా. అసలు నాగులు ఇక్కడ ఉన్నారు, మరి ఒరిజినల్ గా వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళే నాగులు. సరే, దానితో పాటు ఇంకా నాగులకి సపోర్ట్గా ఇంకా 2-3 పాయింట్లు చెప్తాను. ఆ నాగజాతి వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్. భీమసేన జాతకం అనేటువంటిది భీమసేన జాతకం అనేది కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఏమని పిలుస్తుంది అంటే నాగదేశము, లేకపోతే మంజీర దేశము, లేకపోతే వజ్రభూమి, ఇలా పిలిచింది. భీమసేన జాతకం కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని నాగదేశము, మంజీర దేశము, లేకపోతే వజ్రభూమి అని పిలవడం జరిగింది. నాగదేశము, మంజీర దేశము, వజ్రభూమి అని పిలవడం జరిగింది. ఎవరు పిలిచారు? భీమసేన జాతకం. మార్నింగ్ కూడా చెప్పాను భీమసేన జాతకం ఏ పదాన్ని అంటే ఇక్కడ ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని, లేకపోతే ఆంధ్రులు నివసించినటువంటి ప్రాంతాన్ని ఏమని పిలిచింది? ఆంధ్ర నగరి. మరి భీమసేన జాతకం ఆంధ్ర పదము అని చెప్పింది. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఏమని పిలిచింది? ఆంధ్ర పదం. ఆ భీమసేన జాతకంలోనే కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని నాగదేశము, మంజీర దేశము, వజ్రభూమి అని పిలవడం జరిగింది. నాగదేశము, మంజీర దేశము, వజ్రభూమి అని పిలవడం జరిగింది. మరి గండవ్యూహ అనేటువంటి ఒక బౌద్ధ గ్రంథం ప్రకారం, గండవ్యూహ అనేటువంటి ఒక బౌద్ధ గ్రంథం ప్రకారం నాగులకి, అంటే ఇది ఒక బుద్ధిస్ట్ బుక్ అండి. గండవ్యూహ అనేటువంటి బౌద్ధ మత గ్రంథం ప్రకారం నాగులకి బుద్ధిజాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, బౌద్ధ మతాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తి మంజుశ్రీ. నాగులకి బుద్ధిజాన్ని ఇచ్చిన గండవ్యూహ అనేటువంటి బౌద్ధ మత గ్రంథం ప్రకారం నాగులకి బౌద్ధ మతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మంజుశ్రీ అనేటువంటి వ్యక్తి. ఈ మంజుశ్రీ ఎవరు అంటే ధాన్యకటక నివాసి. ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే ధాన్యకటకానికి సంబంధించినటువంటి వ్యక్తి. మళ్ళీ చూడండి, కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని నాగదేశము, మంజీర దేశము, లేకపోతే వజ్రభూమి అని పిలవడం జరిగింది. గండవ్యూహ అనేటువంటి బౌద్ధ మత గ్రంథం ప్రకారం నాగులకు బౌద్ధ మతాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తి మంజుశ్రీ. మంజుశ్రీ ఎవరు అంటే ధాన్యకటకానికి చెందినటువంటి వ్యక్తి. ధాన్యకటకము అంటే ఏ ప్రాంతం? అమరావతి. ధాన్యకటకము అంటే అమరావతి. ధాన్యకటకము అని ఎందుకు పిలిచారు అంటే విపరీతంగా పంటలు పండి ధాన్యము అనేటువంటిది, ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ మొత్తంలో పండుతాయి కాబట్టి, ఆహార ధాన్యాలు ఎక్కువ మొత్తంలో పండుతాయి కాబట్టి ధాన్యకటకము అని పిలవడం జరిగింది. ధాన్యకటకము అని పిలవడం జరిగింది. మరి
గండవ్యూహ అనేటువంటి ఈ గ్రంథం ప్రకారం నాగులకు ఎవరు బౌద్ధ మతాన్ని ఉపదేశించాడు? మంజుశ్రీ. నెక్స్ట్ లామా తారానాథ్ అనేటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే టిబెట్ దేశానికి సంబంధించిన వ్యక్తి. లామా తారానాథ్ అనేటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, టిబెట్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు, హిస్టరీ ఆఫ్ టిబెట్. లామా తారానాథ్ అనేటువంటి వ్యక్తి హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి బుక్కును రాశాడు. ఈ హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి బుక్కులో లామా తారానాథ్ ఏమన్నాడు అంటే, మంజుశ్రీ అనేటువంటి వ్యక్తి ధాన్య కటకానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే అతని యొక్క బర్త్ ప్లేస్ ఏంటి అంటే ధాన్య కటకము అని చెప్పడం జరిగింది. లామా తారానాథ్ అనేటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, టిబెట్ దేశానికి సంబంధించిన వ్యక్తి. హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి బుక్కులో ఈ మంజుశ్రీ అనేటువంటి వ్యక్తి ధాన్య కటకానికి సంబంధించినటువంటి వ్యక్తిలాగా ఇతని యొక్క రెసిడెన్షియల్ ప్లేస్ అనేటువంటిది, నేటివ్ ప్లేస్ అనేటువంటిది ధాన్య కటకం లాగా చెప్పాడు. ఎవరు అంటే లామా తారానాథ్ అనేటువంటి వ్యక్తి. ఏ బుక్లో? హిస్టరీ ఆఫ్ టిబెట్లో. దాంతోపాటు లామా తారానాథ్ ఇంకొక బుక్ను కూడా రాశాడు, బుద్ధిజం ఇన్ ఇండియా, భారతదేశంలో బౌద్ధ మతము. భారతదేశంలో బౌద్ధ మతము, బుద్ధిజం ఇన్ ఇండియా. లామా తారానాథ్ రాసినటువంటి ఇంకొక బుక్కు భారతదేశంలో బుద్ధిజము. ఇలా ఆర్యులు నాగులు ఆంధ్ర ప్రాంతంలో నివసించారు అని మనకు తెలుస్తుంది. కాకపోతే నాగులు ఏ మతాన్ని తీసుకున్నారు? బుద్ధిజాన్ని తీసుకున్నారు. నాగులకి బుద్ధిజాన్ని ఉపదేశించింది గండవ్యూహ అనేటువంటి బుక్ ప్రకారం మంజుశ్రీ ఎక్కడి వాడు? ధాన్య కటకం వాడు. మంజుశ్రీ గురించి ఇంకొకరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరాళ్ళు? లామా తారానాథ్. ఈయన కూడా ఆయన రాసినటువంటి హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి బుక్లో మంజుశ్రీ ఏ ప్రాంతం వాళ్ళని చెప్పాడు? ధాన్య కటకానికి సంబంధించిన వ్యక్తి. లామా తారానాథ్ ఇంకొక బుక్ను కూడా రాశాడు, భారతదేశంలో బుద్ధిజం ఇన్ ఇండియా అనేటువంటి బుక్ను రాయడం జరిగింది. ఇది నాగులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆంధ్ర ప్రాంతంలోకి నాగులు ఎలా వచ్చారు? అసలు సదరన్ ఇండియాకి నాగులు ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఉత్తర భారతదేశం నుండి మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళు నాగులు. ఎందుకు వచ్చారు? సర్వైవల్ కోసం. అక్కడ జనమేజయుడు చేసినటువంటి సర్పయాగం నుంచి తప్పించుకొని, అదేవిధంగా అగ్నిదేవుడి యొక్క కాండవ దహనం నుంచి తప్పించుకొని వచ్చినటువంటి వాళ్ళే నాగులు. ఆంధ్ర ప్రాంతంలో మొదట నివసించినటువంటి జాతులలో ప్రధానమైనటువంటి జాతి, ఆంధ్ర ప్రాంతంలో మొదట నివసించినటువంటి జాతుల్లో ప్రధానమైన జాతి నాగజాతి. ప్రధానమైనటువంటి జాతి ఏంటి అంటే నాగజాతి. ఇది ఒక కాన్సెప్ట్ అయితే, నెక్స్ట్ రెండో జాతి పేరు యక్షులు. యక్షులు అంటే సగం దేవతలు, ఆఫ్ గాడ్స్. యక్షులు అంటే ఆఫ్ గాడ్స్, సగం దేవతలు. మరి కొన్ని దేవతలకు ఉండేటువంటి క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి కూడా. మరి యక్షులు అనేటువంటి వాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అంటే బట్టిప్రోలు ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. యక్షులు అనేటువంటి వాళ్ళు సగం దేవతలు ఏ ప్రాంతాన్ని రూల్ చేశారు అంటే బట్టిప్రోలు ప్రాంతాన్ని రూల్ చేయడం జరిగింది.
బట్టిపోలు ప్రాంతానికి సంబంధించినటువంటి యక్షులు అనేటువంటి వాళ్ళు కూడా బౌద్ధ మతాన్ని తీసుకోవడం జరిగింది, బుద్ధిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. యక్షులు అనేటువంటి వాళ్ళు కూడా బౌద్ధ మతాన్ని తీసుకోవడం జరిగింది, బుద్ధిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. మరి ఈ యక్షులు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని తీసుకొని బుద్ధిజం అనేటువంటి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ యక్షులకు సంబంధించినటువంటి ఒక రాజు మనకు తెలుస్తున్నాడు, ఒక వ్యక్తి మనకు తెలుస్తున్నాడు. అతడి పేరు కుబీరకుడు. ఆయన పేరేంటండి? కుబీరకుడు. యక్షులకు సంబంధించి ఒక రాజు, ఒక నాయకుడి పేరు తెలుస్తుంది, కుబీరకుడు. మరి ఈ కుబీరకుడు అనేటువంటి వ్యక్తి, యక్షుల నాయకుడు కుబీరకుడు అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతం కోసం బట్టిప్రోలులో ఒక బౌద్ధ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. బట్టిప్రోలు స్తూపాన్ని నిర్మించడం జరిగింది. కుబీరకుడు అనేటువంటి వ్యక్తి బట్టిప్రోలు స్తూపాన్ని నిర్మించడం జరిగింది. కుబీరకుడు అనేటువంటి వ్యక్తి బట్టిప్రోలు స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఈ బట్టిప్రోలు స్తూపము అనేటువంటి దానిలో కుబీరకుడు యొక్క పేరు కూడా కలదు. ఈ స్తూపంపై ఏ రాజు యొక్క పేరుంది అంటే కుబీరకుడు అనేటువంటి రాజు యొక్క పేరు కూడా కలదు. బట్టిప్రోలు స్తూపంపై కుబీరకుడు అనేటువంటి వ్యక్తి యొక్క పేరు కూడా కలదు. బట్టిప్రోలు స్తూపం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దక్షిణ భారతదేశంలోనే ఓల్డెస్ట్ బౌద్ధ స్తూపం. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన బౌద్ధ స్తూపం. దక్షిణ భారతదేశంలో ఓల్డెస్ట్ బౌద్ధ స్తూపం ఏంటి అంటే బట్టిప్రోలు స్తూపం. టోటల్ భారతదేశంలో ఓల్డెస్ట్ స్తూపం ఏంటి? పిప్రవాహ. టోటల్ భారతదేశంలో ఓల్డెస్ట్ స్తూపం ఏంటి అంటే పిప్రవాహ. కాశ్మీర్లో ఉంటుందండి పిప్రవాహ. దక్షిణ భారతదేశంలో ప్రాచీనమైన స్తూపం బట్టిప్రోలు స్తూపం. భారతదేశంలో ఎత్తైన స్తూపం సాంచీ స్తూపం. దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్తూపం అమరావతి స్తూపం. దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్తూపం అమరావతి స్తూపం. దక్షిణ భారతదేశంలో ఓల్డెస్ట్ స్తూపం బట్టిప్రోలు స్తూపం. బట్టిప్రోలు స్తూపాన్ని ఎవరు నిర్మించారు? కుబీరకుడు. బట్టిప్రోలు స్తూపం మీద ఉన్న ఒక రాజు పేరేంటి? కుబీరకుడు. మరి ఈ బట్టిప్రోలు అనేటువంటి ఈ స్తూపాన్ని కుబీరకుడు నిర్మించాడు. మరి ఈ బట్టిప్రోలు స్తూపంలో నిగమ సభలు అనేటువంటి వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. నిగమ సభలు. బట్టిప్రోలు స్తూపం హ్యాస్ గివెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నిగమ సభ. నిగమ సభలు అనేటువంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నిగమ సభలు అనేటువంటివి ఏంటి అంటే వర్తక సంఘాలు లేకపోతే వ్యాపార సంఘాలు, ట్రేడర్స్ అండి. నిగమ సభలు అంటే ట్రేడర్స్, వ్యాపార సంఘాలు లేకపోతే వర్తక సంఘాలు. ఈ నిగమ సభలు అనేటువంటి వర్తక సంఘాల వాళ్ళు ఆ రోజులలో పట్టణ పరిపాలన అనేటువంటిది నిర్వహించారు. పట్టణ పరిపాలన ఎవరి చేతుల్లో ఉండేది? అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతుల్లో ఉండేది అంటే నిగమ సభల చేతుల్లో ఉండేది. అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతుల్లో ఉంది అంటే నిగమ సభల చేతుల్లో ఉంటుంది. పట్టణ పరిపాలన అనేటువంటిది నిగమ సభల చేతుల్లో ఉండేది అని, ఆ నిగమ సభలు అంటే వర్తక సంఘాలు అని, నిగమ సభల గురించి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అంటే బట్టిప్రోలు స్తూపం. అంటే నిగమ సభలు అంటే నథింగ్ బట్ శ్రేణులు. నిగమ సభలు అంటే ఏంటండి? శ్రేణులు, వర్తక సంఘము. ఆ రోజుల్లో వర్తక సంఘాలు శ్రేణులు అనే పిలిచేది. శ్రేణులకు హెడ్ని ఏమని పిలిచేవాళ్ళు? శ్రేష్ఠి. శ్రేణుల యొక్క హెడ్ని ఏమని పిలిచేవాళ్ళు? శ్రేష్ఠి. అంటే పట్టణ పరిపాలన ఎవరి కంట్రోల్లో ఉండేది? నిగమ సభలు. నిగమ సభల్లో సభ్యులు ఎవరు? వర్తకులు. అంతేనా? వర్తక సంఘాలు అంటే నిగమ సభల్లో సభ్యులు ఎవరు? మరి గ్రామ పరిపాలన ఎవరు చూసేవాళ్ళు? ఎప్పుడు చెప్పినా కూడా గ్రామ పరిపాలనగానే మీకు తెలియాల్సింది
గ్రామణి. గ్రామ పరిపాలన అనగానే గ్రామణి, గ్రామేయక అనేటువంటి పదం తెలియాలి. మరి పట్టణ పరిపాలన అనగానే ఎవరు గుర్తు రావాలి?